జయమ్మ అనుకుంటా. అనుకోవడం ఏంటి? జయమ్మే. బొవ్వ తెచ్చిందా? బెయిల్ తెచ్చుంటది. అబ్బో చూద్దాం పదమ్మా. క్లాసులు ఇచ్చాలండి. రేపు ఇస్తానులే అమ్మా. ఎస్ఐ ఇక్కడ అక్కడ ఏ పోలీస్, ఇదిగో బెయిల్ పేపర్. తీ తీ సెల్ తీ. సిఏ గారు రావాలి, ఆగండి. రే ఏంట్రా ఆగేది? తాళాలు ఇవ్వు. మేడం. ఇవ్వు. సెల్ ఓపెన్ చేయి. మేడం. ఇవ్వు. మేడం, తాళాలు ఆగమంటున్నా. ఇవ్వు. ఇవ్వురా. మేడం ప్లీజ్. తిలక్, ఒక కాఫీ చెప్పు. కళ్ళ ముందు ఇంత మనసు ఉంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతాడేంటి? మీరుండండి మేడం, మనకు కావాల్సింది ముందు బెయిల్. మీ మాట కానీ విన్నాడనుకోండి, వారం రోజులు లోపలే ఉంచుతాడు కృష్ణని. సార్ మీరు చెప్పండి. సార్ బెయిల్ పేపర్స్. రాయ్ కిట్టిగా. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం కందుకూరు స్టేషన్లో మూలపడ్డ ఎఫ్ఐఆర్లో 3వ అనుమానితుడిగా ఉంటేనే 3 రోజులు లోపలేసేసా. అదే మా కానిస్టేబుల్ కిరణ్ మర్డర్ కేసులో నువ్వు ఉన్నావని తేలిందో, ఒంగోలు నడి రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టి నవరంధ్రాలో శేషం పోస్తాన్న కొడక. దుబాయ్. ఏయ్, జరగండి, జరగండి, జరగండి. రా కృష్ణ, జరగండి. ఏయ్, ఏయ్, జరగండి. మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఇన్నాళ్ళు నీకు భయపడి నీ కూతురు మెడలో తాళి కట్టకుండా ఉన్నా. కానీ ఇప్పుడు ఊరికో మగాడొచ్చాడు. ఆ మగాడి స్టేషన్లో ఉన్నాడు. ఆ ధైర్యమే నీ ముందు ఇలా నిలబడేలా చేసింది.